అందరికీ నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజే మాస శివరాత్రి. పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజున శివమహాపురాణం కథలను గురించి తెలుసుకుందాము. శంకరుడు ఆద్యంతము మంగళ స్వరూపుడు. ఆయనతో సమానమైన తత్వము ఎక్కడా కూడా లేదు. ఆయనకు జనన మరణాదులు లేవు. సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహములచే పంచకర్మలను ఆయన లీలామాత్రంగానే నెరవేరుస్తూ ఉంటాడు. ఆయన పంచముఖుడు. శక్తి స్వరూపిణి అయిన అంబికతో కూడినట్టి ఆ అవిభాజ్య తత్వాన్ని, సమోత్కృష్టమైన దాన్ని మనసులో ధ్యానిస్తూ ఉండాలి. శివమహాపురాణము సకలోపనిషత్ సారము. ఇది శ్రేష్టమైన పురాణము. సర్వ మానవులను కూడా ఇహంలో పాపాల నుంచి ఉద్ధరించి పరంలో పరమార్థాన్ని చేరుస్తుంది. ఇది కలికల్మష నాశకము, చతుర్విధ పురుషార్థ సాధకము. ఇందులో మహాదేవుని కీర్తి స్వచ్ఛమైన శరత్కాల కౌముదిలాగా విస్తరించి ఉంది. ఇక ఈ పురాణాన్ని అధ్యయనం చేసిన మాత్రాన సర్వులు కూడా సద్గతిని పొందుతారు. ఈ శివమహాపురాణం వ్యాప్తిలోకి రానంత వరకు మాత్రమే లోకంలో పాపాలు ప్రబలి ఉంటాయి. ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ఇది పరిచయం కానంత వరకు మాత్రమే ఇతర శాస్త్రాలు, పురాణాలు పరస్పర ఆధిక్యతను నిరూపించుకొనటం కోసము తగువులాడుకుంటూ ఉంటాయి. పుణ్యతీర్థములన్నీ కూడా ఇహమికతో శ్రద్ధ వహించి ఉంటాయి. ఇతర మంత్రాలన్నీ కూడా తమ ఆధిక్యతను చాటుకొనటం కోసము పోటీ పడుతూ ఉంటాయి. ఇతర పీఠాలు, పుణ్యక్షేత్రాలు, దేవతలు, వేల ఏళ్ళ ఏ ఇతర సిద్ధాంతాలైనా కూడా సరే వాటి మహిమ ఈ శివమహాపురాణము ప్రకటితం కానంత వరకు మాత్రమే. సూర్యోదయానంతరము చీకట్లన్నీ కూడా పటాపంచలైనట్లే ఈ శివమహాపురాణము పఠనానంతరము మానవులకు అవిద్య, అజ్ఞానం నశించి కల్మషాలన్నీ కూడా హరించుకుపోతాయి. ఒకసారి శౌనకాది మహామునులు శ్రవణ, మనన, కీర్తనలు వినిపించమని ఆదరంతో వినిపించమని కోరగా సూత మహర్షి సుప్రహర్షుడై శంకరుని స్మరించి ఇలా ప్రారంభించాడు. ఋషులందరూ కూడా శ్రీవర్ధనుడైన శంకరుని ధ్యానింతురుగాక. వేదసారము, పురాణ శ్రేష్టము అయిన ఈ శివమహాపురాణమును ఆలకింతురుగాక. దీనిలో భక్తి, జ్ఞాన, వైరాగ్యములకు సంబంధించిన విషయములున్నాయి. ఉపనిషత్తుల యందు సిద్ధాంతీకరింపబడిన సత్ అనగా పరబ్రహ్మ స్వరూపాన్ని గూర్చి విశేషంగా చెప్పబడి ఉంది. పూర్వకల్పం గతించి ప్రస్తుత కల్పం యొక్క ప్రారంభంలో 6 గణాలకు చెందిన మహర్షులు సమావేశమయ్యారు. వారిలో వారికి పరబ్రహ్మమును గురించి చర్చ జరిగింది. సమాధానం దొరకగా అది వివాదంగా మారింది. అప్పుడు వారందరూ కూడా నాశరహితుడైన బ్రహ్మగారిని దర్శించి అంజలిబద్ధులై వినయంతో ఇలా ప్రశ్నించారు. ఓ పితామహ, నువ్వు సృష్టికర్తవు, ఆదిజుడవు, కారణములకు కారణమైన వాడవు, సర్వతత్వంలోకి కూడా అతీతమైన తత్వము ఏది? పురాణ పురుషుడు ఎవరు? పరుని కంటే పరుడు ఎవరు? అవ్యక్తానికి సైతము ఆధారభూతుడు ఎవరు అని బ్రహ్మగారిలా అన్నారు. మహర్షులారా, సావధానంగా వినండి. ఎవరిని గూర్చి చెప్పటానికి వాక్కుకు సామర్థ్యం లేదో, ఎవరిని మనస్సు కూడా ఊహించనేరదో, ఇంద్రియములు పంచభూతాలతో కూడిన ఈ జగత్తు ఎవరి నుంచి ఉద్భవిస్తూ ఉన్నదో, త్రిమూర్తుల కంటే కూడా ఎవరు పూర్వుడో అలాంటి వాడు మహాదేవుడు ఒక్కడే. ఆయన సర్వజ్ఞుడు, జగదీశ్వరుడు. పరాభక్తితో ఆయనను దర్శించడం కంటే వేరే మార్గం లేదు. రుద్రుడు, హరిహరులు, ఇంద్రాది దేవతలు పరాభక్తి తత్పరులై నిత్యము కూడా ఆయన దర్శన కాంక్షాలై శివభక్తి ఒక్కటే మోక్షకారకము. ఇంకా లోకంలో చెట్టు నుండి విత్తమును, విత్తం నుంచి చెట్టు ఎలా ఉద్భవిస్తూ ఉన్నాయో అలాగే దైవానుగ్రహం వల్ల భక్తి, భక్తి వల్ల దైవానుగ్రహం లభిస్తాయి. కనుక ఓ ఋషులారా, అలాంటి మహాదేవుని అనుగ్రహం కొరకు మీరు భూలోకం వెళ్ళి 1000 సంవత్సరాల దీర్ఘ సత్రయాగాన్ని అనుష్ఠించండి. భూలోకంలో ఒక్కటే కర్మభూమి. యజ్ఞేశ్వరుడైన శివుని అనుగ్రహం వల్ల మాత్రమే వేద విద్యాసారమైన సాధ్య సాధనములు తెలుస్తాయి. మునులు ఇట్లా అన్నారు. పితామహ, లోకంలో సాధింపవలసిన వాటిలో ఉత్తమమైన సాధ్యమేది? దానికి ఉత్తమమైన సాధనమేది? సాధకుడు ఎలా ఉంటాడు? మాకి సాధన స్వరూపాన్ని గూర్చి చెప్పండి అనగా
బ్రహ్మగారు ఇలా సమాధానం చెప్తూ ఉన్నాడు. శివపదమును పొందుట ఒక్కటే సాధ్యము, శివభక్తి ఒక్కటే సాధనము. శివానుగ్రహం చేత సిద్ధించిన సంస్కారం చేత అనిత్యమైన ఇహలోక ఫలములందు ఆసక్తి లేని వాడే సాధకుడు. వేదోక్త కర్మలను నిష్కామంగా ఆచరించి తత్ఫలాన్ని పరమేశ్వరునికి అర్పిస్తే ఆ సాధకుడు సాలోక్య, సామీప్య, సారూప్యాది ఫలాలను పొందుతాడు. భక్తి తీవ్రతను అనుసరించి ఫలప్రాప్తి ఉంటుంది. కనుక భక్తిలో అనేక సాధనకులు ఉన్నాయి. వాటిని సాక్షాత్తు ఈశ్వరుడే బోధించాడు. వాటిని సంక్షిప్తం చేసి మీకు సారాన్ని మాత్రం అందిస్తూ ఉన్నాను. శివపదాన్ని పొందటానికి మహాసాధన మాత్రమే మార్గము. మహామహిమోపేతమైన గాథలను చెవులతో వినటము, ఆయన మహిమను వాక్కుతో కీర్తించడము, ఆయనను ఎల్లప్పుడూ కూడా మనస్సులో ధ్యానించడము, ఈ మూడు కలిసి మహాసాధన అనబడుతుంది. ఇది శృతి సమ్మతమైన మార్గము. మీరీ సాధనతో సర్వోత్కృష్టమైన సాధ్యమును పొందగలరు. సర్వార్థ సాధకమైన ఈ సాధనాన్ని తత్పర బుద్ధితో అనుష్ఠించండి. లోకంలో మానవుడు ముందు ఒక వస్తువును కంటితో చూసి తర్వాత తత్ప్రాప్తికి ఉపాయాన్ని అన్వేషిస్తాడు. అప్రత్యక్షమైనటువంటి వాటి విషయంలో చెవులతో విని ప్రవర్తిస్తాడు. అలాగే జిజ్ఞాసునుడై ఉన్నవాడు ముందు గురుముఖత శ్రవణం చేసి తర్వాత సంకీర్తనను, ఆపై మనసును శ్రద్ధతో చేయాలి. అలా చేస్తే కొంతకాలం పిమ్మట భక్తుడు సాలోక్య, సామీప్యాది క్రమంలో సారూప్యాన్ని పొందుతాడు. ఈ సాధనలో నిమగ్నమైన భక్తుని ఏ రోగాలు కూడా సమీపింపవు. వ్యాధులన్నీ కూడా నశిస్తాయి. ఎప్పుడూ కూడా ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడు. ఈ సాధన ప్రారంభంలో క్లేశాన్ని కలిగించినా కూడా అభ్యాసం వల్ల సాధకుడు తర్వాత అనేక శుభాలను పొందుతాడు. ఇంతవరకు కూడా శ్రద్ధాళువులై ఆలకించినటువంటి మునులు బ్రహ్మగారిని ఇలా వినయంగా ప్రశ్నించారు. ఓ కమలోద్భవ, శ్రవణ మనన కీర్తనముల గురించి మాకు సవిస్తరంగా చెప్పండి అని అనగానే ఋషుల ప్రార్థనను మన్నించి వారి శ్రద్ధాభక్తులను గమనించి పితామహుడు ఇలా చెప్పసాగాడు. ఓ మహర్షులారా, శివపూజ, శివమంత్ర జపము, శివుని గుణాలను, రూపమును, లీలలను, ఆయన అనంత కళ్యాణ నామములను వేద సమ్మతమైన యుక్తిగల మనస్సుతో సర్వకాల సర్వావస్థల యందు చింతించుటతే మననము. సాధనలన్నింటిలో కూడా అత్యుత్తమమైన ఈ సాధన శివానుగ్రహం కలిగే వారికే లభిస్తుంది. శంభుని యొక్క ప్రతాప, గుణ, రూప, లీలా విశేష నామ వైభవాలన్నింటినీ కూడా వాద్య సహకారంతో రాగయుక్తంగా గానరూపంగా కానీ, వేదాధ్యయన రూపంగా కానీ, లేదా దేశ భాషలో స్పష్టమైన వాక్కుతో రసవంతంగా కీర్తించడము ఈ కీర్తనము. స్థల, కాల, సందర్భ కారణాలలో నిమిత్తం లేకుండా పరమశివుని మంగళకరమైనటువంటి గాథలను హాయిగా చెవులతో ప్రియుడు ప్రియురాలి వచనాలను ఎంత ఆదరంతో వింటాడో అంత ఆసక్తితో వినడమే శ్రవణము. ఇది లోక ప్రసిద్ధమైనదే. సజ్జన సాంగత్యం వల్ల శ్రవణం సమకూరుతుంది. ఆపై కీర్తన అలవడుతుంది. తర్వాత మననం సిద్ధించి ఈశ్వరానుగ్రహంతో సర్వము కూడా సిద్ధిస్తూ ఉంటుంది. ఈ విధంగా సూతుడు ఈ మహత్తర విషయాలను ఇంతవరకు చెప్పి సాధన మహిమను గూర్చి ఇలా చెప్పసాగాడు. మునులారా, అసలు ఈ సాధన లోకంలో ఎలా ప్రవర్తిస్తుందో దాని పూర్వగాథను చెబుతున్నాను వినండి అని. పూర్వము పరాశర మహర్షి కుమారుడు, నాకు గురువు అయిన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరంలో ఆశ్చర్యకరమైన తపశ్చర్యలో మునిగి ఉండగా బ్రహ్మమానసపుత్రుడైన సనత్ కుమారుడు భానుప్రభ భాసమానమైనటువంటి విమానంలో గణనపదంలో సంచరిస్తూ యాదృచ్ఛికంగా నా గురువును చూసి భూమిపై అవతరించాడు. ఇక ధ్యానం నుంచి లేచినటువంటి నా గురువు ఎదురుగా ప్రత్యక్షమైన సనత్ కుమార్ని చూసి సంభ్రమాశ్చర్యాలతో భక్తి గౌరవాలతో నమస్కరించి అర్ఘ్యపాద్యాదులతో పూజించి దేవతాయోగ్యమైన ఆసనాన్నిచ్చి గౌరవించాడు. అందుకు సంప్రీతుడైనటువంటి సనత్ కుమారుడు వినీతుడైన వ్యాసుని ఇలా ప్రశ్నించారు. ఓ వ్యాసమహాముని,
నీవిచ్చట అసమానుడమైన సహాయుడవై ఉండి దేనిని సాధించాలని తపస్సు చేస్తూ ఉన్నావు? అలా ప్రశ్నించినటువంటి సనత్ కుమార్ని చూసి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా సంతోషించి వ్యాసుడు ఇలా తన మనస్సులోని తపనను వెల్లడించాడు. సర్వజ్ఞ వేదోచితమైన ధార్మిక జీవనంలో చతుర్విధ పురుషార్థములైన ధర్మార్థ కామమోక్షాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. మీ దయతో నేను వాటిని విస్తారంగా అనేక విధాలుగా స్థాపించాను. లోకమంతా కూడా నన్ను గురువుగా సేవిస్తుంది. అయినా కూడా మోక్ష మార్గాన్ని లేకుండా ఉన్నాను. ఈ విషయంలో నాకు స్థిరత్వం చిక్కలేదు. చాంచల్యము కలుగుతుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. అశాంతిగా కూడా ఉంది. కారణం తెలియటం లేదు. మోక్షార్థినై ఈ తపశ్చర్యకు పూనుకున్నాను అనగానే వ్యాసుని ఆవేదనను, జిజ్ఞాసను, అంతరంగాన్ని అర్థం చేసుకున్నటువంటి సనాతనుడైన సనత్ కుమారుడు దయార్ద్ర దృష్టితో తన అమృతవాక్కునలా వినిపించాడు. కుమార వ్యాసమహాముని, పూర్వము నేను కూడా మోక్షార్థినై చిత్తచాంచల్యంతో అనేక ఇతర సాధనలతో మందర పర్వతం మీద తపస్సు చేశాను. ఇక నా తపస్సు ఫలించి శివాజ్ఞచే భగవానుడు దయాళువు, సర్వసాక్షి, ప్రమద గణాధిపతి అయిన నందీశ్వరుడు నా ఎదుట ప్రత్యక్షమై ముక్తి సాధనాన్ని ఇలా ఉపదేశించాడు. ఓ బ్రహ్మమానసపుత్ర, వేద సమ్మతమైన శివుని యొక్క శ్రవణ, కీర్తన, మననముల చేత ఉత్తమమైన ముక్తి సాధనాలు. ఇది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నాకు ఉపదేశించాడు. కనుక వెంటనే వాటి ఆచరణయందు ప్రవర్తించు. నీకు మంగళములు సిద్ధించుగాక అని పలుమార్లు బోధించి నందీశ్వరుడు అంతర్హితుడయ్యాడు అని ఈ విధంగా సనత్ కుమారుడు వ్యాసుని శంకలను తీర్చి మోక్షోపాయాన్ని చెప్పి పరమశోభనమైన బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు. ఇంతవరకు విన్న ఋషులు ప్రమోద మనసులై, ఓ సూతమహాముని, శివుని శ్రవణ, కీర్తన, మననముల చేత ఈ మూడిటిని ఆచరించుటయందు అశక్తుడైన మానవుడు ఏం చేస్తే ముక్తిని పొందుతాడు అని లోక కళ్యాణ కాంక్ష తత్పర మానసులైనటువంటి ప్రశ్నించారు. మునుల ప్రశ్నకు సమాధానంగా సూత మహర్షి ఇలా చెప్తూ ఉన్నాడు. మునులారా, మహాసాధన అని చెప్పబడే ఈ మూడిటిని ఆచరించలేని మానవుడు శివుని లింగమునందు గాని, మూర్తి యందు గాని శివుని ఆవాహన చేసి నిత్యము అర్చించినట్లయితే భయంకరమైనటువంటి ఈ సంసార సముద్రాన్ని దాటేస్తారు. వంచన లేకుండా సంపాదించినటువంటి ద్రవ్యంతో శక్తిని మించి వ్యయం చేయకుండా అర్చించాలి. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అయిన మహాదేవునకు మనోల్యము, దృఢమైన భక్తి ప్రధానమైనట్లుగా ఇతరములు కావు. ఉంటే శివునకు మండప, గోపుర, తీర్థ, మఠ, క్షేత్ర నిర్మాణాలను చెయ్యాలి. రథోత్సవాన్ని జరిపించాలి లేదా ఉత్సవంలో పాల్గొనాలి. వస్త్ర, గంధ, మాల్య, ధూప, దీప నైవేద్యాలతో అర్చించాలి. ఛత్ర, చామర, వింజామరాదులతో సేవించాలి. ప్రదక్షిణ, నమస్కారాదులు, జపము శక్తి మేరకు చేయాలి. ఆవాహన మొదలు విసర్జన పర్యంతము కూడా భక్తి శ్రద్ధలతో చేయాలి. పూర్వము ఎందరో మహాత్ములు శివుని ఈ మార్గంలో అర్చించి తరించారు అని సూతుని ఉపదేశాన్ని విన్నటువంటి మునులు తమ సందేహాన్ని ఇలా ప్రకటించారు. ఓ సూత మహాముని, సర్వదేవతలు కూడా మూర్తి స్వరూపంలో మాత్రమే అర్చింపబడుతూ ఉండగా ఒక్క శంకరుడు మాత్రము లింగమునందు, మూర్తియందు కూడా పూజింపబడటానికి కారణం ఏమిటి అనగా, మునుల ప్రశ్నలకు సంతోషించినటువంటి సూతుడు ఇలా ఉత్సాహంతో చెప్పసాగాడు. ఓ ఋషులారా, మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా ఉత్తమమైనది. దీనికి సమాధానం చెప్పగల సమర్థుడు మహాదేవుడు ఒక్కడే, ఇతరులు కారు. శివుని చేత చెప్పబడి క్రమంగా గురుముఖంగా నాకు తెలిసిన విషయాన్ని మీకు చెబుతున్నాను, వినండి అని. శివుడు ఒక్కడే పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన నిష్కలుడు, నిరాకారుడు. శివునకు రూపం ఉన్న కారణంగా ఆయన సాకారుడు కూడాను. ఆయన నిరాకారుడు కనుక నిరాకారమైన లింగమునందు, సాకారుడు కనుక సాకారమైన మూర్తి యందు కూడా ఆరాధింపబడుతూ ఉన్నాడు. ఆయనకి ఒకడే సమయంలో సకలుడు, నిష్కలుడు కనుక
పరబ్రహ్మ శబ్దవుతూ ఉన్నాడు. ఇతర దేవతలు పరబ్రహ్మ శబ్దవాచ్యులు కారు కనుక వారికి నిరాకార తత్వం లేదు. లింగ రూపంలో పూజ లేదు. వారు బ్రహ్మస్వరూపులు కారు. జీవులే అగుచూ ఉన్నారు. శంకరుని యొక్క పరబ్రహ్మతత్వము సకల వేదాంత సారభూతమైన ఉపనిషత్తుల సారంగా ప్రణవార్థంగా అంటే ఓంకార లక్ష్యంగా నిరూపించబడింది. ఇంకా మునులారా, ఇప్పుడు మీరు నన్ను అడిగినటువంటి ప్రశ్నను పూర్వము సనత్ కుమారుడు నందికేశ్వరుణ్ణి అడిగాడు. అప్పుడు నందికేశ్వరుడు ఆయనకు తాను పరమశివుని ద్వారా తెలుసుకున్నటువంటి ఈ రహస్యమైన బ్రహ్మ విద్య విశేషాన్ని ఉపదేశించాడు. సనత్ కుమారుని ద్వారా ఈ బ్రహ్మ విద్యను తెలుసుకున్న మా గురువు గారైన వ్యాస భగవానులు దానిని నాకు ఉపదేశించారు. నేను మీకు ఉపదేశిస్తూ ఉన్నాను. ఇంకా మునులారా, మరొక రహస్యం చెబుతాను వినండి. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదులు మొదలుగా తక్కిన దేవతలందరూ కూడా పుట్టినప్పుడే సగుణులు, సాకారులు. శివుడు ఒక్కడే లింగమును మూర్తి స్వరూపంగాను దర్శనమిస్తాడు. పూర్వకల్ప ప్రళయాంతం వేళ మహాత్ములైన బ్రహ్మ, విష్ణువులు పరస్పరాధిక్యత కొరకు కలహించుకొనగా వారి మధ్య నిరాకారుడగు స్తంభ రూపంలో పరమశివుడు ప్రత్యక్షమై వారి అహంకార నిర్మూలనం చేశాడు. ఇంకొక విషయం చెబుతాను. పూర్వము సనత్ కుమారుడు నందికేశ్వరుణ్ణి లింగము, మూర్తి ఈ రెండింటి యొక్క ఆవిర్భావ గాథను చెప్పవలసింది అని కోరగా నందీశ్వరుడు ఇలా చెప్పాడు. పూర్వము విష్ణువు శేషతల్పం మీద శయనించి ఉండగా బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన పితామహుడు యాదృచ్ఛికంగా విష్ణువును చూసి ఇలా ప్రశ్నించాడు. ఓ పురుషుడా, నీవు ఎవరు? నన్ను చూసి కూడా గౌరవంతో లేకుండా పరుండి ఉన్నావు. లే, నీకు ప్రభువును, నాథులను. పెద్దలు వచ్చినప్పుడు గౌరవించని మూర్ఖునకు ప్రాయశ్చితం విధి. కానీ బ్రహ్మగారి మాటలను విన్నటువంటి విష్ణువు ఆంతర్యంలో కోపాన్ని పొంది కూడా బాహ్యంగా శాంతాన్ని ప్రకటించి ఇలా అన్నాడు. ఓ వత్స, నీకు శుభమగుగాక. నీకు స్వాగతం. ఇదిగో ఆసనము స్వీకరించు. నీ ముఖము చిత్తాగ్రస్తమై ఉన్నది. చూపులు ప్రసన్నంగా లేవు. కారణం ఏమిటి? ఈ విధంగా విష్ణువు యొక్క శాంతవచనాలను లక్ష్యపెట్టగా బ్రహ్మగారు ఇలా అన్నారు. ఓ విష్ణు, ధనుడనైన నేను ఏ ప్రామాణానికి అంటే కొలతకు అందని పితామహుడను. కాలం నాకు ఆటంకం కాదు. నేను కాలాతీతుడను. ఆ వేగంతోనే వచ్చాను. నిన్ను, జగత్తును సృష్టించిన వాణ్ణి, రక్షించేవాణ్ణి కూడా నేనే. ఈ విధంగా బ్రహ్మగారి వచనాలను విన్న విష్ణువు అంతకు మించిన అజ్ఞానంతో ఇలా అన్నాడు. ఓ వత్స, ఈ బ్రహ్మాండాలన్నీ కూడా నా కుక్షిలోనే ఉన్నాయి. దొంగతనం చేసిన వాడు బొంకినట్లుగా నువ్వు చోరభాషణం చేస్తూ ఉన్నావు. ఈ లోకాలన్నింటినీ కూడా సృష్టించినటువంటి నిన్ను సృష్టించిన వాడను నేనే. నా నాభి కమలం నుంచి ఆవిర్భవించిన కమలోద్భవుడవు నీవు. కనుక నా పుత్రుడవు. తెలుసుకో, విధాలాపాలు వద్దు అని ఈ విధంగా మోహ విభ్రాంతులైనటువంటి బ్రహ్మ, విష్ణువుల మధ్య వివాదం ముదిరింది. ఇక ఈ సృష్టికి నేనే ప్రభువును అని ఒకరు, నేనే ప్రభువును అని మరొకరు, ఇలా వివాదం ముదిరి ఇద్దరూ కూడా యుద్ధ సన్నద్ధులయ్యారు. హంసవాహనారూఢుడై బ్రహ్మగారు, గరుడ వాహనారూఢుడై విష్ణువు యుద్ధం చేస్తూ ఉండగా వారి వారి అనుచరగణం కూడా చేతులు కలిపారు. పోరు భీకరంగా సాగుతుంది. ఇరువురి మధ్య కుంభవృష్టిని తలపింపచేసిన బాణయుద్ధం ముగిసింది. జయకాంక్ష తత్పరులై పరస్పరము కూడా అస్త్రప్రయోగానికి తలపడ్డారు. ఇక ఆ యుద్ధంలో కూడా జయాపజయ నిర్ణయము నిశ్చితం కాకపోయేసరికి విష్ణువు క్రుద్ధుడై మహేశ్వరాస్త్రాన్ని బ్రహ్మపై ప్రయోగించాడు. ఇక మహేశ్వరాస్త్ర ధూమానల పాతానికి బ్రహ్మవాహనమైన హంస వైవర్జ్యాన్ని పొందింది. అప్పుడు బ్రహ్మగారు తన తేజస్సును కోల్పోయాడు. మహాభయంకరమైన మహేశ్వరాస్త్రానికి కొద్దిగా భీతిల్లినటువంటి విధాతను చూసి తన రెక్కల చాటున అజ్ఞాతంగా నక్కియుండి రక్షణ పొందవలసిందని హంస పలికిన అడుగులకు మిక్కిలి కోపించి అసదనమైన రౌద్రవేగానికి శరీరము మంద ఆగ్రహంతో వామహస్తంతో మండలంను గ్రహించి దక్షిణ పాణితో జలాన్ని ప్రోక్షించి
పాశుపత మంత్రాన్ని రాజ్యాన్ని స్మరించి హరి యొక్క వక్షస్థలాన్ని గురిచూసి విసిరించి ప్రయోగించాడు. వారిద్దరి మధ్య భయంకరమైన ఆ అస్త్రద్వయము మంటలను పుట్టిస్తూ లోకాలను భీతిని కల్పిస్తుంది. ఇక బృందాలకులందరూ కూడా భయకంపితులయ్యారు. వారిలో వారు ఇలా ఒక నిర్ణయానికి వచ్చారు. సృష్టి, స్థితి, సంహార, తిరోభావ, అనుగ్రహములనే పంచకృత్యాలను పరబ్రహ్మ స్వరూపుడైన ఏ పరమేశ్వరుడు అవలీలగా నెరవేరుస్తూ ఉంటాడో, ఎవని యొక్క ఆజ్ఞ లేనిదే లోకంలో గడ్డిపోచ కూడా కదలదో అలాంటి త్రిశూలిని శరణు పొందుదాము. ఈ సంక్షోభాన్ని నివారించడానికి ఆయనే సమర్థుడు అని తలంచి దేవతలంతా కూడా కైలాస శిఖరానికి చేరుకున్నారు. అలా చేరుకుని మణిప్రభ మండితమైన సభామండపంలో ఉమాసహితుడై ప్రమదగణాలు పరివేష్టించి ఉండగా భుజవల్లుల కంకణకారము తోరంగా ధ్వనింప గ్రాహిణులు వింజామరులు విరుస్తూ ఉండగా వేదరాశి పేదయ్యి సంగీతాన్ని స్తుతిస్తూ ఉండగా కన్నుల పండుగగా కొలువితీరి ఉన్నటువంటి ప్రణవ శబ్ద వాచ్యుడైన పరమశివుని దర్శించి ఆనందంతో కన్నుల ఆనందాశ్రువులు జారగా సాష్టాంగ ప్రణామాలు ఆచరించారు అమరులంతా కూడా. అంతటా పరమేశ్వరుడు మంగళకరము అర్ధ గాంభీర్యము గల మాటలతో దేవతలను ఇలా క్షేమ సమాచారం అడిగాడు. ఏమైన దేవతలారా, నా శాసనం వలన మీకు అభ్యుదయము కలుగుతూ ఉన్నది కదా. జగత్తు లోకపాలకులు సకల దేవతా సమూహము వారి వారి కర్మలయందు సక్రమంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కదా. పరస్పర ఆధిక్యత నిరూపణ కొరకు బ్రహ్మ విష్ణువుల మధ్య నడుస్తూ ఉన్నటువంటి యుద్ధం గురించి నాకు ముందే తెలుసు. కలవరపాటుతో మీ రాక వల్ల ఆ విషయమే తిరిగి చెప్పినట్లయింది. ఈ విధంగా మధుర వచనాలతో అంబికాపతి తల్లిదండ్రులు తన సంతానాన్ని లాలించిన తీరున పలికి దేవతలను సంతుష్టానంతరంగులను చేసి 100 మంది ప్రమదగణాధిపతులను రణరంగానికి రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. అప్పుడు శివుని ప్రయాణానికై బహువిధ వాద్యాలంకారాలతో కూడిన వాహనాలు సిద్ధమయ్యాయి. ప్రణవాకారము పంచమండల మండితములైన భద్రమైన రథాన్ని అంబికాపతి అధిరోహించాడు. ఇక కుమారులతో ప్రమదగణాలతో కూడిన శివుణ్ణి ఇంద్రాది బృందాకులందరూ కూడా అనుసరించారు. చిత్రవర్ణ శోభిత ధ్వజాలంకాలతో ఛత్ర చామరాదులతో సంగీత నాట్యమేళాలతో వాద్య బృందాలతో ఎడతెరిపిలేని పుష్పవృష్టి జడివానలాగా కురియగా పరాశక్తితో కూడి పరమేశ్వరుడు సంగ్రామ రంగానికి బయలుదేరాడు. ఈ విధంగా గగన మార్గంలో బ్రహ్మ విష్ణువుల యుద్ధాన్ని సమీక్ష చేశాడు శంకరుడు. వాద్యకోశ సద్దు అణిగింది, గణకోలాహలం అణిగింది. పరస్పర ఈశతో బ్రహ్మ విష్ణువులు ప్రయోగించిన మహేశ్వర పాశుపతాస్త్రాలు దారుణ మారాగ్నికి కీలకి మారణాయుధాలతో ముల్లోకాలు కూడా అల్లకల్లోలమయ్యాయి. అత్యుగ్రమైనటువంటి ఆ అస్త్రాలను శాంతింపచే సంకల్పించి శంభుడు మహాద్భుతమైన అగ్నిస్తంభాకారంలో నిలిచాడు. ఇక లోక సంహార కారకమైన ఆ అస్త్రద్వయము అగ్నిస్తంభం చేత ఆకర్షింపబడి క్షణంలో దానిలో అంతర్భూతమైంది. ఈ విధంగా అస్త్రద్వయాన్ని తనలో అంతర్భూతం చేసుకుని లోకాలకు శాంతిని కళ్యాణాన్ని కలిగించిన విస్మయావాహము అద్భుతము అయిన ఆ అగ్నిస్తంభాన్ని చూసి దేవతా సమూహము దిగ్భ్రాంతమైంది. అంత వీరులైనటువంటి బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కూడా ఆ అగ్నిస్తంభము ఎక్కడి నుంచి పుట్టింది, దీని ఆద్యంతాలు ఎక్కడ, దాన్ని మనం పరిశోధించాలి అని నిశ్చయించుకున్న వారై వారి తత్వమునందు వారికి గల అమితమైన విశ్వాసంతోనూ అతిశయించిన గర్వంతోనూ సత్వరంగా పరీక్షార్థము బయలుదేరారు. విష్ణువు సూకర రూపాన్ని ధరించి బ్రహ్మ హంస రూపాన్ని పొంది దాని అంతాన్ని కనిపెట్టాలి అనే పట్టుదలతో బయలుదేరారు. ఎంత దూరం పయనించినా కూడా దాని ఆదిని కనిపెట్టలేక మిక్కిలి అలసినటువంటి విష్ణువు యథాస్థానానికి వచ్చి చేరారు. ఇక బ్రహ్మగారి కంటే ముందుగా బ్రహ్మగారు హంసరూపంలో ఆకాశంలో పయనిస్తూ ఉండగా దారిలో జారిపడుతూ ఉన్నటువంటి అద్భుతమైన మొగలి పువ్వును చూశాడు. అది అతి విలంగాను నవనవోన్మేషంగాను ఉండి సువర్ణ దీతులను విదజల్లుతుంది.
అది చాలా కాలంగా జారి పడుతూనే ఉంది. అప్పుడు బ్రహ్మ విష్ణువుల అజ్ఞానాన్ని ఎరిగి మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడు నవ్వగా ఆ కంపనం వలన శిరస్సు నుంచి జారిపడిన పువ్వు అది. బ్రహ్మ విష్ణువులకే కాదు, లోకాలన్నింటికీ కూడా అనుగ్రహ సూచకమైంది. అలా జారిపడుతూ ఉన్నటువంటి మొగలి పువ్వును చూసి బ్రహ్మగారు, ఓ పుష్పరాజమా, నువ్వు ఎక్కడి నుంచి జారిపడుతూ ఉన్నావు? నిన్ను ధరించినది ఎవరు అని అడిగాడు. అందుకు ఇలా పుష్పము సమాధానం చెప్పింది. ఓ జీవ, ప్రమేయమైనటువంటి ఈ అరుణ స్తంభం యొక్క అగ్రభాగాన్ని నేనెరుగుదును. చిరకాలము కిందట స్తంభం యొక్క మధ్య భాగం నుంచి జారాను. దీని అగ్రాన్ని చూడాలనే ఆశ వదులుకో. ఆ మాటలు విన్నటువంటి బ్రహ్మ పుష్పాన్ని ఇలా ప్రార్థించాడు. ఓ పుష్పరాజమా, నేను సృష్టికర్తనైన విధాతను. ఈ లింగాగ్రాన్ని సేవించాలి అనే సంకల్పంతో బయలుదేరాను. ఇక నాకొక ఉపకారం చెయ్యాలి. నాతో పాటు విష్ణువు వద్దకు వచ్చి ఈ బ్రహ్మలింగాగ్రాన్ని సేవించాడు. అందుకు నేనే సాక్ష్యము అని సాక్ష్యం చెప్పాలి. కాలంలో అసత్యం ఆడటము తప్పు కాదు అని బ్రహ్మగారి మాటలకు పుష్పము సరే అని అంగీకరించింది. మిక్కిలి శ్రమ చెంది ఉన్నటువంటి విష్ణువు ఎదుట అలాగే సాక్ష్యం చెప్పింది. విధంగా కూట సాక్ష్యాన్ని నమ్మినటువంటి విష్ణువు బ్రహ్మగారు నిజంగానే లింగాగ్రాన్ని సేవించాడు అనే విశ్వాసంతో బ్రహ్మను షోడశోపచారాలతో పూజించాడు. ఇక దుర్బుద్ధితో అసత్యం ఆడినటువంటి బ్రహ్మను శిక్షించటానికై ఈశ్వరుడు అగ్నిలింగం నుంచి సకలుడై సగుణుడై సాకారంగా ఆవిర్భవించాడు. అలా ఆవిర్భవించినటువంటి స్వామిని చూసి ముకుళిత హస్తుడైనటువంటి విష్ణువు ఆయన పాదాలను పరిగ్రహించి ఇలా ప్రార్థించాడు. స్వామి, ఆద్యంతాలు లేని విరాట్ స్వరూపుడవు నీవు. కానీ మేమిద్దరము కూడా నిన్ను విమర్శ చేయటానికి పూనుకున్నాము. ఓ కరుణాకర, దయార్ద్ర దృష్టితో చూడు, మా అజ్ఞానాన్ని మన్నించు. ఇదంతా కూడా నీ లీల. అలా ఆ సత్యాన్ని పలికినటువంటి విష్ణువును చూసి ఈశ్వరుడు, ఓ వత్స, నీవు ఈశ్వరతత్వాన్ని కోరిన వాడవై ఉండి కూడా సత్యాన్నే పలికావు. అకారణంగా నీ ఎడల చాలా ప్రసన్నుడనయ్యాను. భూలోకంలో నాతో సమంగా నీకు కూడా పూజా సత్కారాలు లభిస్తాయి. నాకంటే వేరుగా నీకు క్షేత్ర ప్రతిష్ట ఉత్సవ పూజాధికాలు నిర్వర్తించబడతాయి అని సకల దేవతాగణం చూస్తూ ఉండగా విష్ణువుకు తనతో సమానమైన స్థాయిని కల్పించాడు. ఇక అసత్యమాడినటువంటి బ్రహ్మగారి దర్పాన్ని అణచాలి అనే కోరికతో మహాదేవుడు తన భ్రూమత్రం నుంచి భైరవుడు అనే మహాపురుషుని సృష్టించాడు. ఆ అద్భుత పురుషుడు రణస్థలయందు నిలిచి శివునకు నమస్కరించి, ప్రభో, ఎవడను జ్ఞాపకుడిగా ఉండిపోకుండా నాకు నామకరణము సంస్కారం చేసి ఆయుష్, వర్చస్సు, వ్యవహార సిద్ధిని కల్పించండి. నేను చేయవలసిన కర్తవ్యాన్ని ఆజ్ఞాపించండి అని వేడుకోగా శివుడు ఇలా అన్నాడు. ఓ పూర్ణ పురుష, నా నుంచి ఉత్పన్నమైనటువంటి నీవు నా పూర్ణ స్వరూపుడవు. భా అంటే భరణము, రా అంటే రవణము, వా అంటే వమనము. భరించే వాడివి, లయించే వాడివి, సృష్టించే వాడివి నీవే కనుక నీకు భైరవుడు అని నామకరణం చేస్తూ ఉన్నాను. భయంకరమైన రూపంలో ఉంటావు కనుక భైరవుడు అని వ్యవహార నామం ఉంచుతాను. నిన్ను చూసి యముడు కూడా భయపడతాడు కనుక కాలభైరవుడు అనే నామంతో కూడా వ్యవహరింపబడతావు. దుష్టులను సంహరిస్తావు కనుక పార్థకుడవని, భక్తుల పాపాలను భక్షిస్తావు కనుక పాపభక్షకుడవని పేర్లు. శివభక్తులచే ఆరాధింపబడతావు కనుక ప్రకాశ విమర్శలు, శివాశక్తులు, భైరవులు అవిభాజ్యంగా ఉన్న తత్వం నీది. ఈ బ్రహ్మ లోకాలకు ఆదిదైవము కనుక ఈతనిని వేగంగా నీ నిశిత కరావాలంతో అర్చించు. వెంటనే భైరవుడు శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మగారి కేశపాశాన్ని గుప్పిట బంధించి అసత్యమాడినటువంటి ఆయన పంచముఖాన్ని ఖండించి మెరుపులను కురిపిస్తూ ఉన్నటువంటి కరవాలాన్ని అదే వేగంతో త్రిప్పుతూ బ్రహ్మగారి తక్కిన శిరస్సులను కూడా ఖండించబోయాడు. అంతటా బ్రహ్మగారు అలంకారములుడు మూడివీడ ఉత్తరీయపు జాడ మరచి ఉరికిపోతూ మొదలు నరికిన అరటి చెట్టులాగా
భైరవుని పాదపద్మాలపై పడ్డాడు. అంతటా దయాళువైన విష్ణువు దీనుడైన బ్రహ్మను రక్షించాలి అనే ఉద్దేశంతో మహాదేవుడైన శివుని పాదపల్లవాలను కన్నీట అభిషేకించి కృతాంజలి అయిన పిల్లవాడు తన తండ్రిని ప్రార్థించినట్లుగా ఇలా దీనంగా ప్రార్థించాడు. ఇక్కడ ఈ బ్రహ్మకు పంచముఖాలను ఈశ్వర చిహ్నంగా ఉద్దేశపూర్వకంగా నువ్వే ఇచ్చావు కదా, అందువల్ల ఆదిజుడైన ఈ బ్రహ్మను క్షమించు. ఈతడు నీ అనుగ్రహ పాత్రుడు, ఇతనిపై ప్రసన్నతను చూపు అని ఈ విధంగా అచ్యుతుని చేత ప్రార్థింపబడినటువంటి పరమేశ్వరుడు దేవగణాలందరూ కూడా సంతృప్తి చెందేటట్లుగా భైరవుని వెనక్కు పిలిచి బ్రహ్మగారిని దండన నుంచి రక్షించాడు. అలా రక్షించి ఇలా మందలించాడు, ఓ బ్రహ్మ, నువ్వు ఈశ్వరతత్వాన్ని పొందగోరి అసత్యం పలికి మోసానికి పాల్పడ్డావు. సత్యవ్రతాన్ని విడిచినటువంటి నీకు లోకంలో క్షేత్రము, దేవాలయము, ఉత్సవము, పూజాదులు లేకుండుగాక అని శివుని ప్రసన్నతకు మిక్కిలి సంతోషించినటువంటి బ్రహ్మ, స్వామి వరద, నువ్వు మహావిభూతుడవు, నా శిరస్సును ఖండించటాన్ని నేను వరంగా భావిస్తూ ఉన్నాను. భగవంతుడు, బంధువు, జగత్కారణుడు, సర్వమైనటువంటి పాపాలను దహించేవాడు, మేరును ధనుస్సుగా కలవాడు, మంగళప్రదాయకుడు అగునటువంటి నీ కొరకు నమస్కారము. స్తుతించగా విని ఈశ్వరుడు ఇలా అన్నాడు, ఓ విధాత, నువ్వు లోకభారాన్ని వహించు. నువ్వు నశిస్తే లోకపాలకుడు లేని కారణంగా ఆ రాజకమై లోకాలన్నీ కూడా నశిస్తాయి. ఆ కారణంగా దండార్హుడవైన నిన్ను క్షమించి విడిచిపెడుతూ ఉన్నాను. అంతేకాదు నీకు దుర్లభమైన గొప్ప వరాన్ని ఇస్తూ ఉన్నాను. అగ్నిష్టోమము, దర్శ మొదలైన యజ్ఞములలో నీది గురుస్థానము. అంగములన్నీ ఉన్న దక్షిణములనిచ్చిన నువ్వు లేని యజ్ఞము నిష్ఫలము. ఇలా విధాతకు వరాలిచ్చి శివుడు కూటసాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును చూసి, ఓసి దుష్టకేతకమా, నువ్వు కూటసాక్ష్యం చెప్పి మోసం చేశావు. ఇకపై నీకు పూజాదుల యందు స్థానం లేకుండుగాక అని శపించగా దేవతల పుష్పాన్ని శివుని సన్నిధి నుంచి దూరంగా తొలగించారు. ఆ విధంగా శివుని శాపానికి ముఖం ముడుచుకున్న కేతకి, ఓ నాథ, నీకు నమస్కారము. నీ ఆజ్ఞచే నా జన్మ నిష్ఫలమైంది. తండ్రి, నా పాపాన్ని క్షమించి నా జన్మను సఫలం చెయ్యండి. తెలిసి గాని తెలియక గాని చేసిన పాపము నీ నామస్మరణం చేతనే నశిస్తుంది కదా. అలాంటి నిన్ను నే దర్శించాను. ఇక నాకు అనృత దోషం ఎక్కడా అని ఆ మధ్యమందు స్తుతించగా శివుడు ఇలా అన్నాడు, కేతకి, ఈశ్వరుడనైనా నే పలికినది విధివాక్యము కావున నిన్ను నే ధరించను. అంతేకాదు నువ్వు చేసినటువంటి తప్పుకు శిక్షగా నువ్వు ఎప్పుడూ కూడా ముడుచుకునే ఉంటావు. ఇతర పుష్పాల వలె నీకు వికసనము లేకపోవుగాక. నీకొక్క వరం ఇస్తూ ఉన్నాను. నా భక్తులు నిన్ను ప్రీతితో ధరిస్తారు. నిన్ను మించిన ఆరోగ్యప్రదమైన పుష్పము భూలోకంలో మరేది కూడా ఉండదు. ఛత్ర రూపంలో నువ్వు నాపై ఉంటావు. మహాదేవుడైన ఈశ్వరుడు ఈ విధంగా బ్రహ్మ విష్ణువులను అనుగ్రహించి కేతకీ పుష్పానికి ఉన్నత స్థానం ఇచ్చి సర్వదేవతా సమూహం స్తుతింపగా సర్వోత్కృష్టుడై విరాజిల్లుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా శివశక్తులను ఉన్నతాసీనులను చేసి అంజలిబద్ధులై కుడి ఎడమల నిలబడి పవిత్రమైనటువంటి పురుష వస్తువులతో పూజించారు. ఇంకా మునులారా, దీర్ఘకాలం స్థిరంగా ఉండేవి పురుష వస్తువులు, కొద్ది కాలం మాత్రమే మనగలిగేవి ప్రాకృతికములని లోక వ్యవహారము. హారములు, నూపురములు, కేయూరములు, కిరీటము, మణికుండలాలు, యజ్ఞోపవీతము, ఉత్తరీయము, పట్టు వస్త్రాలు, ఉంగరాలు, పుష్పములు, తాంబూలము, కర్పూరము, గంధము, అగరు, ధూపము, దీపము, వెల్లగొడుగు, వింజామరలు, ధ్వజము మొదలగు దివ్య వస్తువులతో అంబికా సహితుడైన పరమేశ్వరుని పూజించారు. ఆ వస్తువుల వైభవము వాజ్మనోతీతము, ఇతర జీవులకు అలభ్యము. భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా శ్రేష్టతమైన వస్తువులతోనే కదా పూజించాలి. పూజించిన తర్వాత పరమేశ్వరుడు చాలా ఆనందించి లోకంలో ఒక మర్యాదను స్థాపించాలనే సంకల్పంతో వాటన్నింటినీ కూడా సభ్యులకు ప్రసాదంగా ఇచ్చేశాడు. దేవతలు ఆ వస్తువులను స్వీకరిస్తూ ఉండగా
పెద్ద కోలాహలం పుట్టింది. కోలాహలము సద్దుమణిగాక ఈశ్వరుడు ప్రసన్నుడై లోకంలో భక్తిని వర్ధిల్లపజేసి లోకులను తరింపచేయాలి అనే కోరికతో ఇలా ఉపదేశించాడు. కుమారులారా, మీరు చేసినటువంటి పూజకు నేను మిక్కిలి సంతుష్టనయ్యాను. ఈరోజు చాలా పుణ్యదినము, చాలా మహత్తరమైనది. ఈరోజు శివరాత్రి అనే నామంతో ఖ్యాతిని పొందగలదు. ఈ తిథి నాకు ప్రియమైనది కనుక ఈ తిథి నాడు నా లింగాన్ని గాని మూర్తిని గాని అర్చించినటువంటి మానవుడు సృష్టి స్థితి లయములను చేయగల సమర్థుడవుతాడు. శివరాత్రి నాడు రోజంతా కూడా నిరాహారుడై జితేంద్రియుడై యథాశాస్త్రంగా యథాశక్తిగా దంభం లేకుండా నన్ను అర్చించాలి. కనుక శివరాత్రి నాడు అర్చిస్తే సంవత్సర ఫలం వస్తుంది. పున్నమ రోజున సముద్రం పొంగినట్లుగా శివరాత్రి నాడు నా దయారసం వెల్లివిరుస్తుంది. కుమారులారా, నేను ఆర్ద్రా నక్షత్రయుక్త మార్గశీర్షం పున్నమ నాడు స్తంభాకారంగా ఆవిర్భవించిన కారణంగా ఆనాడు నన్ను దర్శించిన అర్చించిన వారికి మహాపుణ్యం లభిస్తుంది. నేను యుద్ధస్థలంలో లింగాకారంగా ఆవిర్భవించాను కనుక ఇది లింగస్థానము అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. ఆద్యంతాలు లేని ఈ మహాలింగము లోకుల దర్శన పూజాధికాలకు అనుకూలంగా ఉండే నిమిత్తమై అణుమాత్రంగా అంటే చిన్నదిగా ఉంటుంది. ఈ లింగము మానవులకు అనేక భోగాలనిస్తుంది. భుక్తి ముక్తి దాయకము. దీన్ని దర్శించి స్పృశించి ధ్యానించిన వారికి పునర్జన్మ ఉండదు. ఈ లింగము అగ్నిపర్వతం వలె ఆవిర్భవించిన కారణంగా ఇది అరుణాచలం అని ప్రసిద్ధి పొందుతుంది. ఇక్కడ గొప్ప తీర్థ నిర్మాణము జరుగుతుంది. క్షేత్ర రథోత్సవాది మంగళ కార్యాలు జరుగుతాయి. ఈ ప్రాంతమంతా కూడా నా భక్త కోటిచే నిండి ఉంటుంది. ఈ క్షేత్రంలో చేసిన దాన హోమ జప తపాది పుణ్యకార్యాలకు 1,000,000 రెట్లు పుణ్యం వస్తుంది. నా క్షేత్రాలన్నింటిలోనూ కూడా ఇది మిక్కిలి మహత్తరమైనది, అత్యంత శోభనమైనది, సర్వ కళ్యాణ సంపూర్ణమైనది. కనుక ఇక్కడ స్మరణ మాత్రంచే ముక్తి అర్చనాధికాలను చేసిన వారికి సాలోక్య సామీప్య సాయుధ్యాది పంచకర్మల ఫలితం సిద్ధము. ఇక్కడ అందరి మనోరథాలు కూడా సిద్ధిస్తాయి. భగవానుడైన శంకరుడు విధి మాధవులను ఈ విధంగా అనుగ్రహించి యుద్ధంలో హతులైన వారి గణసైన్యాన్ని తన అమృతధార రూపమైన శక్తితో పునర్జీవితుల్ని చేశాడు. చేసి వారి మధ్య వైరాన్ని వారి అజ్ఞానాన్ని పరిహరించాలనే అనుకంపంతో తాను సర్వజ్ఞుడు సాక్షాత్తు వేదస్వరూపుడు కనుక వేదసారాన్ని ఇలా ఉపదేశించాడు. కుమారులారా, నాకు సకలము నిష్కలము అయినటువంటి రూపాలు 2 ఉన్నాయి. తక్కిన వారికి 2 రూపాలు లేవు. నేను తప్ప మిగిలిన వారందరూ కూడా సాకారులే. అందువల్ల వారందరూ కూడా జీవులే. నేను ఒక్కడనే ఈశ్వరుడను. నేను ముందు స్తంభ రూపంలో నిరాకారంగాను తర్వాత సాక్షాత్ రూపంలోనూ ఆవిర్భవించాను. కనుక పుత్రులారా, లోకాలన్నింటికీ కూడా ఆధారభూతుణ్ణి నేనే కనుక ఈ పైన లోకంలో జరిగే గృహ ఆరామ క్షేత్రాదులన్నీ కూడా స్తంభాగ్రం ఆధారంగానే జరగాలి. స్తంభాలు లేకుండా మానవునికి ఉనికి లేదు. నివాసయోగ్యమైన ఇల్లు అంటే అది శివక్షేత్రమని గుర్తించండి. అంతేకాదు లోకంలో కొండలు వృక్షాలు లతలు ఇత్యాదులన్నీ కూడా స్తంభాకారంలో నిటారుగా ఊర్ధ్వముఖంగానే ఉంటాయి. అవన్నీ కూడా నా స్వరూపాలే అని తెలుసుకోండి. కేవలము అవి కేశముల మాత్రమే. అందుకే నాకు హరికేశుడు అనే నామ వర్ధిల్లుతుంది. బ్రహ్మభావము నిరాకారము, ఈశ్వరతత్వము సాకారము. కనుక కేవలము అజ్ఞానంచే మీరిలా ప్రవర్తించారు. ఆ కారణంగానే నేనే ఈశ్వరుడను అనే గర్వంతో మీలో బయలుదేరింది. దాన్ని నిర్మూలించి మిమ్ములను కృతార్థులను చేయటం కొరకే నేను ఇలా ఆవిర్భవించాను. నా అనుగ్రహం చేతనే ఈ లోకాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఓ విధి మాధవులారా, అంతటా కూడా వ్యాపించి ఉన్న కారణంగా నాకు బ్రహ్మము అని పేరు. నా విపుల క్రియాశక్తి చేతనే విశ్వం వ్యాప్తిస్తుంది. సర్వులలో ఏకరూపంగా చైతన్య రూపంగా వ్యాప్తి చెంది ఉన్నాను కనుక
నాకు ఆత్మ అని కూడా పేరు. ఇతరులందరూ కూడా అనాత్మలు, జీవులు అనటంలో సందేహమే లేదు. పంచకృత్య పరాయణుడును నేనే. నా యందు అవి స్థిరంగా ఉంటాయి, ఇతరుల యందు లేవు. సర్వానికి కూడా ఆశ్రయభూతుడిని అయిన నాకు వేరే ఆశ్రయం అక్కర్లేదు. అయినా కూడా లింగ ప్రతిష్ఠ జరిగిన చోట స్థిరంగా ఉంటాను. ఒక లింగ ప్రతిష్ఠ జరిపితే సారూప్యము, అదే వ్యక్తి రెండవ లింగాన్ని కూడా ప్రతిష్ఠిస్తే సాయుధ్యము లభిస్తాయి. సర్వత్రా లింగము ప్రధానంగాను, మూర్తి అప్రదంగాను ప్రతిష్ఠ జరపాలి. మూర్తి ఉన్నా కూడా లింగం లేనట్లయితే అది క్షేత్రం కాదు. ఈ విధంగా పరమేశ్వరుడు దేవతలందరికీ కూడా వివరించారు. అందరికీ కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.